చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు. అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పేట్ బషీరాబాద్ పిఎస్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పైప్ లైన్ రోడ్లో గల చేపల దాన తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు ఈరోజు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా చెడు వ్యసనాలకు బానిసలై ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆశతో నలుగురు కలిసి రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి వనస్థలిపురం ఎస్పీ కాశరెడ్డి చోరీ కేసును గురించి మీర్పేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ దొంగతనం చేసిన నిందితుల్లో A1 నిందితుడు పుల్లపు జితేందర్ అలియాస్ జిత్తు ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటారు. A2 నిందితుడు రాపోలు చందు అలియాస్ కృష్ణ వృత్తి సెంటరింగ్ పని. ఇక A3 నిందితుడు రాపోలు శ్రీశైలం అలియాస్ చిన్న వృత్తి లేబర్. వీరితో పాటు ఒక బాల నిరసుడు కూడా ఉన్నాడు. బడంగపేట శ్రీ మారుతి నగర్ చెందిన చింతోజీ రమేష్ పని నిమిత్తం ఇంటికి తాళం వేసి వనపర్తికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా మెయిన్ డోర్ తాళం విరగొట్టబడి తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందగా పడున్నాయని, ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకుని మీర్పేట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మీర్పేట డిఐ గౌరీనాయుడు బృందం సీసీటీవీ మరియు రోడ్డుపై ఉన్న సీసీటీవీని పరిశీలించి నిందితులను గుర్తించి దొంగతనం చేశారు. నలుగురు నిందితులను పట్టుకుని వారి నుండి 2 బంగారు చైన్లు, 3 చుట్ట రింగులు, 3 సాదా బంగారు రింగులు, 1 జత కమ్మలు, 1 వెండి ప్లేట్లు, 1 జత వెండి కుందులు, 6 వెండి గిన్నెలు, 3 జతల వెండి పట్టా గొలుసులు మరియు కొంత నగదు రికవరీని చేశారు. సందర్భంగా వనస్థలిపురం ఎస్పీ కాశిరెడ్డి చోరీ చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్కు ఇళ్లలో రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి 3 నేరస్తులు మరియు 1 బాల నేరస్తుని పట్టుకోవటం జరిగింది. వాళ్ళ నిందితుల పేర్లు ఏమనగా ఈ ఒల్లెపు జితేందర్, రాపూల్ చందు, రాపూల్ శ్రీశైలం అనే 3 నిందితులు కూడా ఈ ఉప్పల్ ఏరియాలో ఉంటారు వీళ్ళు. తర్వాత 1 బాల నేరస్తులు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తం 4. ఈ గ్యాంగ్ గతంలో వీళ్ళు ఒక మొదటి ముద్దాయి వల్లపు జితేందర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుండి, 2వ నేరస్తుడు 9 కేసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి రాపూల్ చంద్ అనే వ్యక్తి, మరియు బాల నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను 9 కేసుల్లో మీర్పేట మరియు మేడిపల్లి పోలీస్ స్టేషన్లోని ఇళ్ల దొంగతనాల్లో పట్టుబట్టడం జరిగింది. తర్వాత వీరి దగ్గర నుంచి వీరి స్వాధీనంలో 125 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, 450 గ్రాముల వెండి వస్తువులు, మరి 1 షేన్ బండి, 1 ఇనుపరాడు, మొత్తం విలువ సుమారు 12 లక్షల వర్త్ విలువ గలటువంటి ఆభరణాలను వీళ్ళ పొజిషన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది 28వ తారీఖు నాడు చింతోజు రమేష్ అనే మారుతినగర్ బడంగపేటలో జరిగిన ఇళ్లలో దొంగతనం వీళ్ళు చేయడం జరిగింది. ఆ క్రమంలో మా క్రైమ్ సిబ్బంది మా సిపి గారు తరుణ్ జోషి గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, మరియు డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము మా డివిజన్ వనస్థలిపురం డివిజన్ సిబ్బంది వీళ్ళని చాకచక్యంగా నాయుడు క్రైమ్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టరు మరియు నాగరాజు ఇన్స్పెక్టరు మీర్పేట మరియు హైత్ నగర్ క్రైమ్ సిబ్బంది మరియు మీర్పేట క్రైమ్ సిబ్బంది వీరందరూ కూడా చాలా చాకచక్యంగా కృషి చేసి వీళ్ళందరినీ పట్టుకొని బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించడం జరిగింది. దీనిలో వీళ్ళు బాగా కృషి చేసిన వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా తగినంత రివార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు ఒక మీర్పేట కాకుండా కూడా
హయత్ నగర్లో కూడా 2 నేరాలు వీళ్ళు ఒప్పుకున్నారు. మొత్తం 3 కేసులలో వీళ్ళ దగ్గర గోల్డ్ ఆభరణాలు 125 గ్రాముల గోల్డ్ ఆభరణాలు, 450 గ్రాముల వెండి ఆభరణాలు ఏదైతే దొంగలించబడిన సొత్తు ఉందో స్వాధీనం చేసుకొని వీళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వీళ్ళందరి తర్వాత కూడా వీళ్ళని గతంలో వీళ్ళకి నేర జరుగుతుంది. వీళ్ళందరి మీద సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే వీళ్ళు ఇంకా పెద్ద పెద్ద నేరాలకు పాల్పడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మా యొక్క సీనియర్ ఉన్నతాధికారులను తోని సంప్రదించి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకడము. ఎటువంటి నేరస్తులైనా కానీ పోలీస్ సిబ్బంది చాకచక్యంతో పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా జైలుకి తరలించి వాళ్ళ మీద బయట రిలీజ్ అయిన తర్వాత కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఏదైతే చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తొర్రూరు గ్రామంలోని శ్రీ రేణుకెల్లమ్మ అమ్మవారి ఆలయంలో రామరెడ్డి ప్రత్యేక చొరవలు పూజలు నిర్వహించారు. మరియు తదనంతరం తొర్రూరులోని తమ నివాసంలో పలువురు కార్యకర్తల అభిమానులను కలిసి అభినందనలు తెలిపారు. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ समर्पयामि आत्मप्रात्र नमस्कारान् समर्पयामि छत्रजामरादि समस्तोपचारान् समर्पयामि। श्री అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా
సభాసదులు, ఎందుకంటే పక్కకు సాగి దాన్ని అన్న పక్క పోతా నిన్ననే చెప్పాను మీడియాలో, లేదంటే వెళ్ళిపోతున్నావు కదా, నిన్ననే ప్రెస్ మీట్ చెప్పాల్సింది డీసీపీ గారు. మీడియా రాకంటే రాకపోతుంది. అదే చెప్తాను. నేను చెప్పినాను కదా మా డీసీపీకి, సార్ ఇక్కడ లేడీ ఉన్నా సార్ పంపించండి అని. డిపార్ట్మెంట్ లో ఒకళ్ళు ఉంటారు, మనం పిచ్చోళ్ళు. తీసుకొని వీడియో పేట్ బషీరాబాద్ పిఎస్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పైప్ లైన్ రోడ్ లో గల చేపల దానా తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఇంజిన్స్ సహాయంతో మంటలు అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగిన పైప్ లైన్ రోడ్ లో గల శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీ చేపలు, రొయ్యలు దానా విలువ ఉండేది మరియు దానా తయారీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సమన్వయంతో మంటలను అదుపు తెచ్చారు. 2 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. వస్తాను ఆ క్రెయిన్ కూడా వస్తుంది. గంటలకి మనకు ఒక డైలైనెట్ కాల్ రావడం జరిగింది. సుభాష్ నగర్లోని పైప్ లైన్ రోడ్డు సిగ్నల్ రైట్ సైడ్ లో ఒక గోదాంలో
మంటలు వస్తున్నాయని చెప్పేసి డైలాండ్ వచ్చింది మన పెట్రోల్ కార్కి సిబ్బంది ఇమీడియట్గా మనకు పోలీస్కి అంటే ఎస్హెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం తోటి మేము ఇమీడియట్గా మన ఫైర్ ఇంజిన్ కాల్ చేసాం. ఫైర్ ఇంజిన్ మేము అందరం వచ్చేసేసి ఇక్కడ మంటలను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు. పర్సన్స్కి ఆస్తి డ్యామేజ్ అయితే జరగడం జరిగింది. ఎంత జరిగింది అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని చెప్తామని చెప్పారు. ఇప్పుడు అయితే ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కి రోజు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగుపెట్టిన సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి తానే వస్తానని, ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలో బస్తీలలో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. పదే దరఖాస్తు చేయాల్సిన కానీ గుర్తు చేయాల్సినటువంటి బ్లంట్ కలిగింది షార్ప్ ఉండడం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి డెఫినెట్గా మేము ఆ నిశ్చితంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంతకుముందు మా గోల్డ్ చెప్పినట్టుగా మొన్న అంటే ఫస్ట్ టైం కాదు మా బాల్యం అని చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయి పార్లమెంట్ మీద గెలిచారు. ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయిలో ఎమ్మెల్యేస్ అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతిలో ఒక్క మలకాయ పార్లమెంట్ మాత్రం అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 మెజారిటీ ఇచ్చిన ఏకైక పార్లమెంట్ చివరి కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే ఓడిపోయి కూడా 16,000 ఓడిపోయినప్పటికీ కూడా ఇంకొక 13,000 ఆ 15,000 పూర్తి చేసి ఇంకొక 13,000 ఓట్లు ఎక్కువ సంపాదించి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించిన ఇవాళ కార్యకర్తలు పనిచేయకుండా నాయకులు పనిచేయకుండా విజయం సాధ్యం కాదు. కానీ ఇంత గొప్ప విజయానికి కేవలం పార్టీతో పాటుగా కాలనీలలో ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, గ్రేటర్ కమిటీలో అపార్ట్మెంట్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఎవరు చెప్పకపోయినా ఎవరు గుర్తించకపోయినా పార్టీ కాకపోయినా వాళ్ళందరూ వారి ఇంటికి పోయి ఓట్లు వేయించిన చరిత్ర మనం చూసాం. కాబట్టి అంత ఈజీ కాదు. మనం ఎప్పుడు కష్టపడతలేము. కానీ ఇంత గొప్ప ప్రజలకు రావడానికి అనేక మంది వ్యక్తులు తెరచారు. అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ మొన్న ప్రమాణంగా పనిచేసిన విషయం మనం మర్చిపోవాలి. ఇవాళ ఏ అన్సీన్ సపోర్ట్ మనం పనిచేసిందో వాళ్ళ ఆశీర్వాదం దొరికిందో వాళ్ళందరినీ కలుపుకోవడం బాధ్యత మీ అందరూ ఉందని చెప్పి మనం చేస్తాం. వాళ్ళందరూ కనుక వాళ్ళు కలుపుకోకపోతే, గుర్తించి గౌరవించకపోతే, వాళ్ళు మళ్ళీ క్యారీ చేయకపోతే పాలకోవలో ఉండే ఆశలు తప్ప 12గా ఉండేటువంటి ఆశలు లేని విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. ఇవాళ మా మలయాళ చెప్తున్నాను మాట్లాడుతున్నాను. ప్రజాప్రతినిధులు కావాలంటే కేవలం ఉత్తరమే కాదు, ప్రజాప్రతినిధి కావాల్సిన వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉన్నవాడు. వాళ్ళ కులం పట్టించుకోవడం, వాళ్ళ మతం పట్టించుకోవడం. ఈ బిడ్డ మాతో ఉండే బిడ్డ, మాతో కలిసి నడిచే బిడ్డ, ఈయన గెలిపించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి గెలిపించుకుంటూ ఆశపడతారు. ఉత్తరమే ఓడిపోతే పార్టీ నిర్మించడం, ఓడిపోతే పార్టీ నిర్మించడం, గెలిస్తే నేను గెలిచినటువంటి మద్దతు జరగడం అది తప్పు. రెండోది ఊరంతా ఒకదానైతే ఊసలు ఒకదానట్టుగా అందరూ ఊసపూస పెడతాను. మనం గెలుతావా ఓడతావా ఏమైంది చెప్పి అంటారు. ఇక మన ఉన్నటికీ లీడర్ కారణం గుర్తుంచుకోవాలి. ఈ అడిగేవాడు, గురిగేవాడు, అస్తమైన తెలుగు మాట్లాడేవాడు ఎప్పుడు కూడా 12 కాదు. లీడర్ అనేవాడు
పాజిటివ్ ఉండాలి, ప్రోగ్రెసివ్ ఉండాలి, లీడర్ ప్రొయాక్టివ్గా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ఇవాళ ప్రజల సమస్యలు పరిశీలించే నాయకుడిగా కనపడడం తప్ప లేకపోతే లీడర్ ఆస్కారం లేదు. అందుకని లీడర్ కావడం లేదు, ప్రజల పనికి లీడర్ కావాలని గుర్తుపెట్టుకోండి. లీడర్ అవ్వడం అందరూ అవుతారు, కానీ ప్రజల ఆశీర్వాదం పొంది గెలిచేందుకు కొంతమంది ఆస్కారం లేదు. కాబట్టి నేను అంటున్నా, ప్రజల ఆశీర్వాదంతో గెలిచే నాయకుడు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనసులో కోరుకుంటూ ఈ మండలంలో ఎన్నటి ఎండలు ఇంతమంది చెప్పారు. మా ఆడపిల్లలు డివిజన్ 20 మంది చొప్పున వాళ్ళంతా వాళ్ళే ఎర్రటి ఎండలో కూడా 4 అంతస్తులు 5 అంతస్తుల అపార్ట్మెంట్లలో ఇవాళ గెలిపించడం కోసం చేసిన కృషి అది మరవలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మీ అందరికీ నేను 2 హామీలు ఇస్తున్నా. ఒకటో హామీ మీకు నచ్చని హామీ ఇచ్చింది. మీ ఇంటర్వ్యూ మీరు ప్రతి ఇంటికి ఎట్లా ఓట్లు వేయించారు, ఎందుకు ఓట్లు వేయించారు? మీకు ఎక్కడో నచ్చింది కాబట్టి ఓట్లు వేయించారు. మీకు ఎట్లా నచ్చి మెచ్చి ఓట్లు వేయించుంటూ 5 దిన తర్వాత కూడా మళ్ళీ గంటే పద్ధతిలో నచ్చి మెచ్చి మళ్ళీ ఓట్లు వేసి సాగించాలని కోరుకుంటున్నారు. ఇవాళ కొత్త వచ్చిన తెలంగాణ ఓట్లు వేసిన అని చెప్పే పద్ధతి కాకుండా ఇవాళ గందుకేళ్ళు అన్న కోసం తిరిగి గందుకేళ్ళు అన్న గెలిపించడం. అందులో మీరు మా ఎంపీ ఈటలా చెప్పి గర్వపడే గల్లెగలిసి ఉండే పద్ధతిలో నా పనిగా ఉండాలనుకుంటున్నా, నా ప్రవర్తన ఉండాలనుకుంటున్నా. నేను ఆ సేవ చేసి సేవకులాగా ఉండాలనుకుంటున్నాను తప్ప నేను పైన ఒప్పుకొని నేను 20 ఏళ్ళుగా నేను అప్పుడు ఇచ్చాను కూడా ఇప్పుడు కట్టాను, రేపు 20 ఏళ్ళలో కట్టాను తప్ప నా భాషలో మాట్లాడదు, నా వేషభూషణలో మాట్లాడదు, నా పనిలో మాట్లాడదు. పదవి సాధ్యం కాదు. నేనే రాజ్యలక్ష్మి గారి జేచం తిరిగిపోయినా. వర్షాకాలం వచ్చింది, మీకు తెలిసి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ చెరువులలో నీళ్ళు నిండితేవో, ఎక్కడ కాలువలు నిండుతాయో, ఎక్కడ గేట్లు ఎత్తితే, ఎక్కడ బాధ్యతలు నదులు ఉప్పు వేస్తాయి. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మట్టితో నిండిపోయి ఎక్కడ డ్రైనేజ్ పైవస్తూ తెలియదు. అంటే వర్షాకాలం ముందు ఇవన్నిటి మీద ఏ జిహెచ్ఎంసీ అయితే అలర్ట్గా ఉండి మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి ముందస్తుగా పాటించబడ్డానో ఆ జిహెచ్ఎంసీ నేను ఆ బాధ్యత లేకుండా సవరేసిన పరిస్థితి. అధికారులు పట్టించుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్నాడు, ఆయన పట్టించుకోవాలి కానీ పట్టించుకోలేదు. రేపు ఎంత జరగకూడదు వర్షాలు మేము తెలుసు. 10 గంటల ఖచ్చితంగా వర్షం పడితే రోడ్డు జలమయంగా పరిస్థితి చూస్తున్నాం. చెరువు నిండిపోయే కాలువలు మొత్తం మునిగిపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ గేట్ వెళ్తే ఆ నీళ్ళలో మునిగిపోయిన కాలనీ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఎంత పట్టింపు లేకుండా నిష్క్రియా ప్రభుత్వం మురి నీళ్ళు వస్తున్నాయి చెరువులకు, గుర్రం పెట్టుకుంటుంది చెరువుల, దోమలు వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, ఈగలు, అది సెకండరీ. అవి పరిశ్రమలో శిక్షపడేసి కానీ ఇట్లాంటి వర్షాకాలం వచ్చే పరిస్థితి దాని మీద ఒక్కడి మాట్లాడే పరిస్థితి. వాళ్ళు పొయ్యి పోవచ్చు. ఎవరిని పట్టుకుంటారు? రేపు అయిందంటే కార్పొరేట్ 5 లక్షల రూపాయలు పట్టుకుంటారు. ఏం చేస్తున్నారు? మీకు చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆ సెన్సిటివిటీ ఉన్నది కనపడలేదు. తప్పకుండా ఇవాళ దాని మీద మనం సెన్సిటివ్ చేస్తాం. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీలో పట్టుబడ్డ గ్యాంగ్ 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు. A1 దేవాకిషోర్, A2 వీర వెంకట సత్యనారాయణ, A5 దిలీప్. ముఠాలో 2 మైనర్లు. ఇక నిందితుల దగ్గర నుండి ఆ 16 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న నిందితులు. ఇక జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగలుగా మారిన ముఠా సభ్యులు. నిర్మానుష ప్రాంతాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా. ఎక్కువగా ఖరీదైన బైక్స్ టార్గెట్ చేస్తున్న ముఠా. మేజర్ గా హాస్టల్స్ మరియు అపార్ట్మెంట్స్ ను టార్గెట్ చేసిన ముఠా. ఇక ప్రధాన సూత్రధారి దేవకిషోర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ కీస్ తయారు చేస్తున్న ముఠా. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోను అపార్ట్మెంట్ సెల్లార్లో దొంగిలించిన వాహనాలను దాచిన ముఠా. దొంగిలించిన వాహనాలను ఆంధ్రాలో అమ్మడానికి బేరం కుదుర్చుకున్న ముఠా. 3 అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన గచ్చిబౌలి పోలీసులు. మరో 2 కౌన్సిలింగ్. Matin.
నరేందర్ ఒక్క నిమిషం. ముందు పెట్టాము ముంగట ఫోటోస్ తీసుకుంటాం. సత్తారెడ్డి రాజేష్ ఈ ఫోటో వాళ్ళు తీస్తాం. ఒక్క నిమిషం. కృష్ణ రాజేష్ ఈ ఫోటో వాళ్ళు తీస్తాం. ముందు పెట్టాము ముంగట ఫోటోస్ తీసుకుంటాం. సత్తారెడ్డి మన క్రైమ్ టీము మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ SHO గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, KPHBలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R-15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత KTM డ్యూక్ 200, TVS N టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్, చాలా కాస్ట్ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ CCTV లేని లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఆ ఇంకొక మోటార్ సైకిల్, ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఇవి దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ CCTV లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అని, వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు. పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి
ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, కేపీహెచ్బి ఒక 8, మాదాపూర్ 1, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు. మన క్రైమ్ టీము మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, కేపీహెచ్బిలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత KTM డ్యూక్ 200, TVS N టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్ చాలా కాస్ట్లీ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ సీసీటీవీ లేని లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఇంకొక మోటార్ సైకిల్ ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఇవి దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ సీసీటీవీ లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అన్న వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు. పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామట. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, కేపీహెచ్బి ఒక 8, మాదాపూర్ 1, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు. నేమ్స్ ఏం పెట్టకండి మైనర్స్వి. అయితే వీళ్ళు ఏంటంటే ఇందులో ఇంత క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ బైక్ మెకానిక్కే వాడు ఏంటంటే మనం తాళాలు ఇరిగిపోతే ఎట్లా మన అంటే నేను మెకానిక్ కదా ట్రైన్ చేస్తా అని చెప్పేసి ఈ ప్లాన్తో చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు క్రిమినల్ హిస్టరీ ఉన్నదంటే మన దృష్టికి రాలేదు. ఒకటి వెరిఫై చేస్తాం మన CCTVలో, మన క్రైమ్ రికార్డ్స్లో వెరిఫై చేసి అటువంటిది ఏముంటే వాళ్ళ మీద ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది గత 1.5 month 2 months నుంచి చేస్తున్నారు. అయితే మన దగ్గర వెరిఫై చేస్తే ఇవి ఉన్నాయి. ఇంకా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా లేకుంటే గత నేర చరిత్ర ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం రికార్డ్స్. ఇక ఇమీడియట్గా అయితే కోర్టుకు పంపించాలి కాబట్టి రిమాండ్ మొత్తం చేయడం. మామూలు హీరో హోండా వెహికల్స్, మామూలు ఓల్డ్ వెహికల్స్ దొంగతనం చేయరన్నమాట. హై ఎండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఒకరికొకరు స్విగ్గీ బాయ్స్ అనమాట. అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారై ఒక దగ్గర ఇక ఈ స్విగ్గీ ఇవన్నీ చేస్తే ఏం లాభము, మనకు రోజుకి ఎంత వస్తుంది, 400-500 రూపాయలు వస్తాయి, దీంతో మనకేం జరగదని చెప్పేసి ప్లాన్ చేసుకొని మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వారిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్లో. వీళ్ళందరినీ కూడా ఇందులో 2 మైనర్స్ ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళందరూ మేజర్స్ ఉన్నారు 5గురిలో. ఈ మైనర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. ఈ మేజర్స్ అందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, కమిషనర్ జి రఘు, కార్పొరేటర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈరోజు ఉదయం 7:30 నుండి పుష్కర ఘాటు నుండి కోటిలింగాల రేవు మరియు పద్మావతి ఘాట్ వరకు పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధరేశ్వరి, టూరిజం శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలిసి 2027లో రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం ఏ విధమైన అభివృద్ధి చేయాలనే కార్యక్రమం మీద విస్తృత పర్యటన చేసి అధ్యయనం చేయడం జరిగింది. వనంలోని మాకు జూ కావాలి. అది నేను నిన్న మీకు చెప్తాను. 3rd పాయింట్ తన్నుకున్న రాత్రికి అప్పుడు గుర్తొచ్చింది, జూ కావాలి. లాస్ట్ టైం విజయరామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం, మురళీమోహన్ గారు ట్రై చేశారు. వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ టూరిజం స్పాట్స్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న వాటిని చూపిస్తాం. వాళ్ళు ఎవరు ఏ ఇంట్రెస్ట్లో ఉంటే వాళ్ళు వస్తారు. హ్యాండ్ లెవెల్ సెకండ్ హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ హిస్టరీ ఆఫ్ గోదావరి. ఆ టైంలో కూడా రాజమండ్రి సిటీ వాజ్ నాట్ ఇనెక్టెడ్. దేర్ వాజ్ నాట్ అన్ ఇంచ్ ఆఫ్ వాటర్, డ్రాప్ ఆఫ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ గోదావరి టు సిటీ. సో ఎంబాంక్మెంట్, సిటీ ఎంబాంక్మెంట్ చాలా ప్రొటెక్టెడ్. సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద ఫ్లడ్. ఈ మీద మమ్మల్ని అనుకుంటారు సార్, కూడా పాయింట్ తీసుకోవాలి. జనం ఉండేదంతా ఇక్కడే అక్కడెక్కడ జనం ఉంటుంది. జస్ట్ ఇంత ఫ్లోలో కూడా ఎక్కువ లేదు. మీరు అన్నట్లమ్మా టూరిజం పాయింట్ 3 డే కింద పెట్టామనుకోండి, వీ కెన్ స్టే దే ఫర్ 2 days. దే హ్యావ్ ఎ టెంపుల్ సర్క్యూట్, తిరుగుతారు, వస్తారు, వెళ్తారు. టూరిజం బోర్డ్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు. అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పేట్ బషీరాబాద్ పిఎస్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పైప్ లైన్ రోడ్లో గల చేపల దాన తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు ఈరోజు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.